ఒకరినొకరు గౌరవించుకోవడం అన్నది పెళ్ళికి లేకపోతే పెళ్ళి జీవితానికి, వైవాహిక జీవితానికి చాలా చాలా తప్పనిసరి అయినటువంటి విషయం. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, ఆప్షన్ కాదు ఇది. ఇది లేకపోతే వివాహానికి గ్యారంటీ లేదు. ఇది చాలా అవసరం. తల్లిదండ్రులు కూడా రేపు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక పాసింగ్ రిమార్క్ చేయాలి నేను. మీ పిల్లల్ని పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీరు వేలు పెట్టకూడదు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితంలో మీరు వేలు పెట్టకూడదు. వాళ్ళ కింద మీద పడనివ్వండి, వాళ్ళే సర్దుకుంటారు. మీ అబ్బాయి చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతారా? ఎత్తుకొని తిరిగితే ఏమవుతుంది? వాడికి నడక రాదు. పెళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్ళిలో నడవడం రాదు, అప్పుడప్పుడు పడతారు. కింద మీద పడినివ్వండి, దూరం నుంచి చూడండి అంతే. మీరు ఎత్తుకోవడానికి ట్రై చేశారా? ఏమవుతుంది? ఇంకెప్పటికీ పెళ్ళి సెట్ అవ్వదు. పెళ్ళి సెట్ అవ్వాలంటే రెండు, ఒకటి దేవుడు సెట్ చేయాలి, ఒకటి వాళ్ళిద్దరే సెట్ చేసుకోవాలి. మూడోళ్ళు ఎవరు? థర్డ్ పార్టీ లేదు. సో వివాహాన్ని ఘనపరచడం అంటే మొదట దేవుణ్ణి ఘనపరచడం, ఎందుకంటే ఆయన వివాహాన్ని స్థాపించాడు కాబట్టి. సో వివాహాన్ని నేను అగౌరవంగా చూశాను అనుకోండి, అది దేవుణ్ణే అగౌరవపరచడం, అవమానపరచడం. ఇది మొదటి విషయం, ఎందుకంటే వివాహం మన ఐడియా కాదు. రెండో విషయం ఏంటంటే వివాహాన్ని ఘనపరచడం అంటే నా లైఫ్ పార్ట్నర్ని ఘనంగా చూడడం. ఘనంగా చూడడం అంటే ఆమెకేదో పట్టుచీరలు లేకపోతే లోలాకులు ఇవన్నీ కొనియడం కాదు. ఆమెకి మినిమం గౌరవం ఇవ్వడం, అతనికి మినిమం గౌరవం భార్య ఇవ్వడం. దేవుణ్ణి బట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి, పరస్పర గౌరవం ఇచ్చుకోవాలి. ఒకసారి ఆదికాండంలో ముందటి పేజీకి వెళ్దాం మనం. ఎవరు భార్యాభర్తలు ఎవరు ఒకసారి చూడండి. 27వ వచనం చదవండి, ముందటి అధ్యాయంలో 1:27. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు. ఇప్పుడు చూడండి, ఎవరు నీ పార్ట్నర్? ఎవరు నీ పార్ట్నర్? ఎవరు? ఆమె పేరు ఆయన పేరు ఏదైనా కావచ్చు, కానీ ఎవరు మీ పార్ట్నరు? దేవుని పోలిక, స్వరూపం. నీ భార్య దేవుని పోలిక, నీ భర్త దేవుని పోలిక.